ముందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళదామండి. మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని ప్రార్థన చేశాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి యెహోవా తండ్రి, అయ్యా మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ కూడికంతట్లో మీరే నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా నీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు బంధువాన్ని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే, క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే ఈ లోకానికి ప్రతి ఒక్కరిని కూడా రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. యేసు అంటే అర్థం ఏంటంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడని అర్థం. యేసుక్రీస్తు ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఈ లోకంలో కాపాడాలి, రక్షించాలి అని ఆయన కోరుకొని ఈ లోకానికి వచ్చారు. తండ్రి అయిన దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు. లోకాన్ని ప్రేమించారంటే ఈ లోకంలో ఉంది మనల్ని ఎంతగా ప్రేమించారంటే ఎంతో ప్రేమించారు. మనం ఎవరేనంటే ఆయన కుమారులు, కుమార్తె అంతగా ప్రేమించారు. కాబట్టి ఆయన ఏ ఒక్కరూ కూడా నరకానికి వెళ్ళిపోకూడదు, ఆయనతో పాటు ఉండాలి, పరలోకంలో ఉండాలని ఆయన కోరుకొని నిన్ను ప్రేమించి నీ కోసం, మా కోసం, మనందరి కోసం అలా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి ఆయన పంపించి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ఏదన్నా ఒక ఆపద వచ్చినా ఏదైనా కానీ ఎవరు కూడా నేనున్నానని రారు. ఎవరైనా వస్తారా? రారు. కానీ ఇదిగో నేనున్నాను, నీకు తోడుగా ఉన్నాను, నీకు అండగా ఉన్నాను, నేను నిన్ను విడువను, నిన్ను కాపాడుతాను, నిన్ను రక్షిస్తాను అనే ఆయన ఈ లోకానికి వచ్చి మన కోసం ఆయన ప్రాణం పెట్టి ఉన్నారు. ఆయన లోకానికి వచ్చి ఆయన చేసింది ఏంటి అంటే, నశించిపోతున్న ఈ మానవాళికి ఆయన సువార్తను అందించారు. తర్వాత మనిషి లోకం విడిచినప్పుడు పరలోకం చేరాలి అని అంటే పాపంలో జీవించకూడదు. మనిషిలో పోవాల్సింది ఏంటంటే పాపం పోవాలి. పాపం పోతే రోగం పోతుంది. ఆ పాపాన్ని తీసేసి పరలోకం చేర్చాలనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉండాలని ఆయన కోరుకున్నారంటే పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, ప్రేమ కలిగి ఉండాలని ఆయన కోరుకున్నారు. దేవుడు ఎవరు అని అంటే ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి చూడడు. అందుకని ఇదిగో నేను ఎంతగా అయితే ప్రేమిస్తున్నానో నీవు కూడా నీ పొరుగు వారిని ఏం చేయాలంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నిన్ను హింసించు వారి కోసం ప్రార్థన చేయి, వాళ్ళని దీవించు కానీ శపించవద్దు అని ఆయన చెప్పి ఉన్నారు. ఎందుకు వచ్చారు యేసుక్రీస్తు ప్రభువారు అంటే నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారు. అపవాది క్రియలను లయపరచుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. నీవు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. మనిషి ఈ లోకంలో క్షణికమైన ఆనందం కోరుకుంటారు. ఈ లోకంలో ఉన్న ఆనందం అది ఎక్కువ కాలం ఉండదండి.
ఈ లోకం ఇచ్చే ఆనందం అది క్షణికమైనది, కానీ దేవుడిచ్చే ఆనందం శాశ్వతమైనది. నీవు యుగ యుగాలు తరతరాలు ఆనందంగా సంతోషంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. నిన్ను ప్రేమించారు, నీ కోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. నువ్వు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నారని అంటే, నువ్వు సంతోషంగా ఉండాలి, తర్వాత నువ్వు దీవించబడాలి, ఆశీర్వదింపబడాలి, తర్వాత నువ్వు ఈ లోకం నీ ఆయుష్కాలం పూర్తి చేసుకుని లోకం విడిచినప్పుడు ఆయనతో పాటు ఉండాలి, సంతోషంగా ఉండాలని ఆయన కోరుకునే ఉన్నారు. మనిషి తాను అనుకుంటాడు కదా, నా జీవితం ఇంతే, నా జీవితం అయిపోయింది, ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా నా పని అయిపోయింది అనుకున్నా. అయిపోలేదు. నీకు తోడుగా అండగా ఆయన ఉన్నారు, నీ వెంటే ఉన్నారు, నిన్ను చూస్తూ ఉన్నారు. నువ్వు పాపంలో జీవిస్తూ ఉంటే ఆయన సంతోషించే ఆయన కాదు, నీ పాపాల నుండి విడిపించి ఆయనతో పాటు ఉంచుకోవాలని ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పి ఉన్నారు. నా ద్వారానే తండ్రి యొద్దకు వస్తారు అని ఆయన చెప్పి ఉన్నారు. క్రీస్తు ద్వారానే పరలోకం చేరగలుగుతుంది, క్రీస్తు ద్వారానే మనకు ఆనందం ఉంది, క్రీస్తు ద్వారానే మనకు సంతోషం ఉంది. ఆయన పరిశుద్ధుడండి, ప్రతి ఒక్కరి పాపాలు క్షమించే అధికారం ఆయనకుంది, సర్వాధికారం ఉంది యేసుక్రీస్తు ప్రభువారికి. ఆయన ఎవరు అంటే ఆది సంభూతుడు, అందరికీ ఆధారభూతుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ నశించిపోతున్న మానవాళిని రక్షించడానికి పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చి ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారు. వచ్చి మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టి తిరిగి తండ్రి వద్దకు వెళ్ళారు. ఆయన తిరిగి చనిపోయి తిరిగి ఆయన లేచింది, పునరుద్ధారుడుగా లేచింది. ఎందుకని అంటే మనలను లేపడానికి ఆయన వచ్చి ఉన్నారు. ఇప్పుడు మనిషి మరణించినప్పుడు మనిషి చనిపోయారు, మరణించారు, ఇక లేరు అంటారు. కానీ బైబిల్ చెబుతున్న విషయం ఏంటంటే వాళ్ళు నిద్రిస్తున్నారు, నిద్రపోతున్నారు. నిద్రించేవారు మరలా తిరిగి వాడు ఏం చేస్తారు? లేపబడతారు. నిద్రపోయేవారు ఇప్పుడు సాయంత్రం నైట్ పడుకున్నారు అనుకోండి, వాడు ఉదయాన్నే ఏం చేస్తారు? మరలా లెగుస్తారు. అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తిరిగి వచ్చేటప్పుడు అందరూ ప్రతి ఒక్కరు కూడా తిరిగి మరలా లేస్తారనమాట. సముద్రంలో కలిపిన అవి మృతులను అలా అప్పచెపుతూ అనమాట. అంటే వారి దేహాలను అలా సముద్రం అప్పచెప్పింది. సమాధులు తెరవబడతాయి, అందరూ లెగుస్తారు, అందరూ కూడా మధ్యాహాస్యానికి వెళ్తారు. అక్కడ తీర్పు అనేది జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని విడిచిపెట్టలేదండి. ఇదిగో నువ్వు మందిరానికి రావట్లేదు, ఇదిగో నన్ను వెంబడించట్లేదు, నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పలేదు ఆయన. భూమి మీద ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తూ ఉన్నారు. నిన్ను నన్ను అందరినీ ప్రేమిస్తున్నారు. నీ కోసం, నా కోసం, అందరి కోసం ఆయన ప్రాణం పెట్టి ఉన్నారు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది. ఇకనైనా ప్రతి ఒక్కరూ కూడా గమనించండి, ఆ త్యాగం గుర్తు చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన త్యాగం ఎవరో కూడా మర్చిపోకూడదని. ఎందుకంటే నిన్ను అంతగా ఆయన ప్రేమిస్తూ ఉన్నారు, నీ కోసం ఆయన ప్రాణం పెట్టి ఉన్నారు. ఎందుకనంటే ఆయనతో పాటు నువ్వు ఉండాలనే ఆయన కోరుకొని ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ కూడా వందనాలండి.